అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట. బయటికి వెళ్ళి తీసుకొచ్చారు మా వారు. ఏంటంటే వేపపూత, మామిడికాయ, బెల్లము, మిరియాలు, చింతపండు, ఉప్పు అన్నీ తీసుకొచ్చేసామన్నమాట. అన్నీ ఏంటంటే న్యూగా చేయడానికి తీసుకొచ్చాము. ఈలోపు ఇంకా అవన్నీ బాగా చేసుకునేలోపు నేను పూజ కూడా చేసేసాను అనమాట. పూజకి పూలు కూడా మేము బయట నుంచి తీసుకొచ్చాను అనమాట. విడిపూలు తీసుకొస్తే అవి మాల కట్టేశాను. దాంతోపాటు మామిడాకులు కూడా తీసుకొచ్చారు, వాటిని కూడా మాల కట్టేశాను. ఇప్పుడు నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లోకి ఏంటంటే ఫస్ట్గా కొంచెం తురుము పెట్టుకున్న మామిడికాయ ముక్క, మామిడికాయ ముక్కలు అన్నీ వేసాను. దాంతోపాటు మిరియాల పొడి కూడా నేను మెత్తగా చేసి మిరియాల పొడి వేసాను. తర్వాత వేప పూత వేసాను. వేప పూత కూడా చిన్నగా తుంచుకొని వేసాను. ఈ వేప పూతతో పాటు బెల్లం కూడా చిన్న ముక్కలు చేసి బెల్లం కూడా వేసేసాను. దాంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేసాను. అంటే ఎంతెంత క్వాంటిటీ అనేది తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నాను ఉగాది పచ్చడి, కానీ బాగానే చేశానని వారు చెప్పారు. తర్వాత చింతపండు ముందే నానబెట్టి ఉన్నాను కదా, దాన్ని కొంచెం చింతపండు ఇట్లా పిసికేసుకొని చింతపండు నీళ్ళు పోసేసాను. కాసేపు బాగా కరగనిచ్చాను అనమాట. ఉప్పు అవన్నీ వేసినాను కదా. ఫైనల్గా అయితే మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మా పిల్లలు కూడా రెడీగా వెయిట్ చేస్తున్నాను అనమాట ఉగాది పచ్చడి టేస్ట్ చేయడానికి ఎలా ఉంది ఏంటిది అనేది. సో ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.